సో గైస్ ఈమో ఈజ్ ఏ ప్యారెట్. ఈ మీమ్ ఇంటర్నెట్ లో చాలా వైరల్ అవుతుంది. యాజ్ ఎ వన్ పీస్ ఫ్యాన్ మీరు ఈ వీడియోని చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోయినా డోంట్ వరీ, ఈ వీడియోలో మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాము. యాక్చువల్లీ ఈ థియరీ 1 వీక్ నుంచి కమ్యూనిటీలో చాలా వైరల్ అవుతూ వచ్చింది. వన్ పీస్ ఫైనల్ విలన్ వచ్చేసి ఒక పైరేట్ అని ఇలా ఇంటర్నెట్ లో కూడా సర్క్యులేట్ అవుతూ వచ్చింది. సో ఇదంతా జాయ్ బాయ్ అండ్ ఈమో ప్యానల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందులో జాయ్ బాయ్ నవ్వుతూ ఉంటాడు. ఈ ప్యానల్ చూసిన తర్వాత అందరూ జాయ్ బాయ్ అండ్ ఈమో ఫ్రెండ్స్ అని అనుకున్నారు. బట్ కరెక్ట్ గా ఒక పాయింట్ ని అబ్జర్వ్ చేస్తే ఈమో షేప్ నార్మల్ షేప్ లో లేదు. జాయ్ బాయ్ ని కూడా హాఫ్ వే చూపించారు. సో పైరేట్ సినారియో ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఈమో జాయ్ బాయ్ ముందర లేడు, తను జాయ్ బాయ్ చేతి మీద ఉన్నాడు లైక్ ఏ ప్యారెట్. ఒకసారి మీ మైండ్ లో ఈమోని అది పైరేట్ గా ఊహించుకోండి. ఈ ప్యానల్ లో మీకు కూడా కరెక్ట్ గానే అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఒక ఫుల్ పిక్చర్ చూస్తే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. జస్ట్ బ్లాక్ షేడ్ రివీల్ చేశారు మిగతా ఫ్యాన్ మేట్. సో ఈమో లిటరల్లీ ఒక ప్యారెట్ లాగా అనిపిస్తున్నాడు. అండ్ దీంతో పాటు ప్యారెట్ ని జపానీస్ లో ఓమో అని అంటారు. ఓమో ఈజ్ వెరీ క్లోజ్ వర్డ్ టు ఈమో. ఓమో ఈమో. అండ్ ఇంకొక స్ట్రాంగ్ పాయింట్ వచ్చేసి ఈమో సిలిత్ వర్షన్ సేమ్ యాజ్ ప్యారెట్ లాగా ఉంది. లైక్ హెయిర్ క్రేస్ అండ్ రెడ్ ఐస్ కూడా మ్యాచ్ అవుతున్నాయి. అండ్ ఒకసారి ఈమో డ్రెస్ ని కూడా చూస్తే తన డ్రెస్ నేల మీద లైక్ ట్రైలింగ్ డ్రెస్ ఫంక్షన్ జస్ట్ లైక్ ఎ ప్యారెట్ కాల్డ్ మికౌ టెయిల్ ఫీదర్ ప్యారెట్. అండ్ ఈమో హ్యూమన్ వర్షన్ లో మనము తన బాడీ మీద చిన్న చిన్న డాట్స్ ని కూడా చూసాము. స్టార్టింగ్ లో ఇది కాస్ట్యూమ్ అనుకున్నాము, బట్ డిఫరెంట్ ప్యానల్స్ చూసిన తర్వాత అర్థమైపోయింది దట్ ఈస్ బేసికల్లీ తన స్కిన్ మీదనే డాట్స్ ఉన్నాయి. అండ్ అగైన్ ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ బై avian traits. ఇది కూడా ఒక ప్యారెట్, స్పెషల్లీ రిఫరింగ్ ద రెడ్ టెయిల్ బ్లాక్ ఒకాతు గైస్. అండ్ మన అందరికి ఈమో ఒక డెకరేటెడ్ సెంచరీ లోపల ఉంటాడు. ఎగ్జాక్ట్లీ ఆర్నెట్ లాగా డిజైన్ చేశారు లైక్ గోల్డెడ్ బర్డ్ కేజ్ టైప్ రైట్. సో ఈ హింట్ కూడా ఈ థియరీకి రిఫర్ చేస్తుంది. ఈమో ఈజ్ ఏ బర్డ్, ఒక కేజ్ లో బందీ ఉంది, తనకి ఫ్రీడమ్ కావాలి. అండ్ ఎస్పెషల్లీ వరల్డ్ గవర్నమెంట్ లోగో సేమ్ ఒక ప్యారెట్ టాయ్ లాగా ఉంది. దీని అర్థం వచ్చేసి ఏదైతే వరల్డ్ ఉందో అది ఈమో ప్లే గ్రౌండ్. అండ్ ఇక్కడితో ఫినిష్ అవ్వదు. ఒక ఫ్లవర్ నేమ్ వచ్చేసి ఇంపేషియన్స్ సితాసినా. అండ్ ఈ ఫ్లవర్ కి వేరే నేమ్స్ కూడా ఉన్నాయి లైక్ ప్రిన్సెస్ లిల్లీ, ప్యారెట్ ఫ్లవర్. సో మనకి ఈమో అండ్ లిల్లీ కనెక్షన్ కూడా తెలిసిపోతుంది గైస్. ఇట్స్ ఏ హ్యూజ్ సోర్స్. అండ్ ఈమో డోమి రివర్స్ పవర్ వచ్చేసి ఒథెలో గేమ్ నుంచి ఇన్స్పైర్ అయి ఉంది. ఈ గేమ్ ఒక షేక్స్పియర్ ప్లే ఫ్యూచరింగ్ ద విలన్ లాగో ఒక కామన్ నేమ్ ని షేర్ చేస్తుంది విత్ విలేనస్ ప్యారెట్ ఇన్ డిస్టైనియస్ అలావుద్దీన్. అలావుద్దీన్ గురించి అయితే తెలిసే ఉంటుంది మీకు. తన దగ్గర ఒక జీనీ ఉంటాడు. అండ్ గెస్ వాట్, రీసెంట్ చాప్టర్ లో మన లూఫీ జీనీలో ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. మన అందరికి ఇక్కడ లూఫీ జీనీలో ఎందుకు ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు అనేది ఒక క్వశ్చన్ ఉండిపోయింది. మేబీ తన ఇమాజినేషన్ వల్ల అలా మారిపోయింది అని అనుకున్నాం. బట్ ఈ థియరీ చూసిన తర్వాత ఇట్స్ టోటల్లీ మ్యాచింగ్ గైస్. అండ్ అగైన్ ఈ థియరీ అకార్డింగ్ గోల్డీ రాజు లాఫ్టర్ లో ఎందుకు నవ్వాడు అంటే ఈమో ఒక ప్యారెట్ 800 నుంచి రూల్ చేయాలని అనుకుంటోంది ఈ ప్రపంచాన్ని, బట్ రూల్ చేయలేకపోయింది. అండ్ తన గోల్ ఏదైతే ఉందో దాన్ని చూసి నవ్వుతూ ఉండిపోయారు. సో దిస్ ఈస్ ద థియరీ వేర్ కమ్యూనిటీలో చాలా స్ప్రెడ్ అవుతూ ఉంది. అండ్ ఇంకొకటి గోరసెస్ పవర్ కూడా చూస్తే వాళ్ళు అందరి డెవిల్ ఫుడ్స్ యానిమల్స్ ని ప్రిఫర్ చేస్తున్నాయి రైట్. సో ఈమె కూడా ఒక ప్యారెట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ థియరీ మీద మీ థాట్స్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇలాంటి యానిమే కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అరిగాతో గోజైమాస్.